హై వ్యూస్, రేపు లైలా మూవీ రిలీజ్ కాబోతోంది. ఎవరిది? మన విశ్వక్సేన్ది. ఈ సినిమాకి సంబంధించి బాయ్కట్ లైలా అంటే బాయ్కట్ లైలా వద్దు, వెల్కమ్ లైలా అని చెప్పండి అంటూ కొద్దిసేపు 30 Years ఇండస్ట్రీ పృథ్వీ క్షమాపణ చెప్పాడు. నేను చెప్పను అన్నాడు. తన నెంబర్ని సోషల్ మీడియాలో పెట్టి వైసీపీ చేత ఘోరంగా బూతులు తిట్టేస్తున్నారని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. అయినా సరే క్షమాపణ చెప్పాడు. ఏమని? మేకల సెట్ అని చెప్పేసి అదొక క్యారెక్టర్. సినిమా స్టార్టింగ్లో 150 మేకలు ఉంటాయి, ఎండింగ్కి వచ్చేసి 11 మేకలు ఉంటాయి. మరి ఇదే కోఇన్సిడెన్స్ అని చెప్పేసి అన్నాడు. వైసీపీ మాట ఎత్తల పాపం. కానీ వైసీపీ వాళ్ళు గుమ్మడికాయలు దొంగ 2 భుజాలు తొడుక్కున్నట్టు వాళ్ళకి మమ్మల్ని అన్నాడు అని చెప్పేసి చేస్తూ లైలా మూవీ బాయ్కాట్ చేయాలని అన్నారు. వాళ్ళు సూపర్ డూపర్ హిట్ చేయాలని పిలుపునిచ్చిన యాత్రకు అట్టర్ ఫ్లాప్ అయింది. సో మనం గతంలో మాట్లాడుకున్నాం, బాయ్కట్ లాంటి పిలుపులు ఇస్తే కాదరా నాయన, సినిమాలో దమ్ముంటే ఆడిద్ది, దమ్ము లేకపోతే పోయిద్ది అని చెప్పేసి. బట్ లైలా మూవీ కదా, విశ్వక్సేన్ వచ్చేసి బాబు అటువంటివి ఏమొద్దయ్యా, అతను మాట్లాడినప్పుడు నేను లేను, ఉంటే మైక్ తీసుకునేవాడిని. అండ్ సినిమాలా చూడండి దయచేసి, ఇది నా సినిమా, నేను క్షమాపణలు చెప్తున్నా. మేము డైరెక్టర్ ప్రొడ్యూసర్ మేమంతా క్షమాపణలు చెప్తున్నాం అతని తరఫున. దయచేసి సినిమాని ఎట్టి పత్తిలో ఇబ్బంది గురి చేయద్దు అన్నాడు. అయినా సరే వెనకదక అని చెప్పేసి అంటే ఇంకా పృథ్వీ ఫైనల్ ఇప్పుడు చెప్పాడు. పృథ్వీకి సంబంధించి వాళ్ళ ఆవిడ చెప్తుంది పచ్చి బూతులు అంటే ఫోన్ చేసి తిట్టిన వాళ్ళు మనుషులా మరి ఏంటో అర్థం కావట్లేదు. నాకు అనిపించిందండి, వైసీపీ డిఎన్ఏలోనే ఏదో ఉంది తేడా ఉంది. ఆ వైఎస్ఆర్సీపీ డిఎన్ఏలోనే, ఆ పార్టీ డిఎన్ఏలోనే బూతులు, ఆడవారిని కించపరచటాలు, అడ్డదిడ్డంగా అస్తవ్యస్తంగా ఉండటాలు. అది చివరికి పాపం పిల్లడు బుల్లిరాజు, ఆ పిల్లోడి పేరు రోహిత్ ఏదో ఉండే, ఆ పిల్లోడి పేరు మీద ట్విట్టర్ అకౌంట్ లాంటిది కూడా పెట్టేసి బ్లూ టిక్ మార్క్ కూడా ఉంది దానికి. దెన్ విశ్వక్సేన్కి సంబంధించేసి ఆ అమ్మాయి విశ్వక్సేన్ క్యారెక్టర్ వచ్చేసి అమ్మాయి లేడీ క్యారెక్టర్ కూడా ఉంది లైలా. దెన్ మా నాన్నకి 2వ భార్యం చేస్తానని చెప్పేసి ఏదో అంటూ సంథింగ్ దట్ ఒక రకమైనటువంటి ప్రమోషన్ చేశారు. దాన్ని ఆ వీడియో ట్యాగ్ చేస్తూ, అరే పేటిఎం కుక్కలో రేపు పేటిఎం మీరు బాయ్కట్ లైలా అంటే అయ్యేది కాదురా, నేను వచ్చా ప్రమోషన్ చేస్తారా, సినిమా సూపర్ ఉండేది అని చెప్పేసి ఆ పిల్లోడు ఏదో చెప్పినట్టుగా ఆ పిల్లోడు ఆ డైలాగ్ కొట్ల, అరే పేటిఎం కుక్కలు అదేనిదని. ఆ పిల్లోడు క్లియర్గా ఆ సినిమాని ప్రమోట్ చేసేందుకు కానీ విశ్వక్సేన్తో కలిసి అందులో నటించిన అమ్మాయికి సంబంధించి అది హైలైట్ చేశాడు, థియేటర్లో చూసుకుందామని చెప్పేసి చెప్పాడు. బట్ ఆ పిల్లోడు ఏదో అంటున్నట్టు పైన ఎవడో పోస్ట్ పెట్టి దాన్ని నువ్వు షేర్ చేస్తే, అరే ఆ పిల్లోడిని ఘోరంగా తిడుతూ పోస్టులు అండి, అయిపోయిందిరా బుల్రోజు నీ కెరీర్ అని, బుల్రోజు నీకు కనపడితే ఉందరని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఫోన్ చేసి తిడతామంట. పాపం అలాంటి శ్రీనివాస్ ఎవరు కంప్లైంట్ ఇచ్చారు. ఇది చూసా కూడా నాకు అనిపించింది, ఈ వైసీపీ అసలు మనుషులేనా? ఈ పేటీఎం కలిగి ఇంట్లో అమ్మ నాన్నలు అక్క చెల్లెలు ఉండరనిపించింది. నోరు తెరిస్తే బూతులు. అరే వాళ్ళు నోరు తెరిచి ఎవడు ఏం అనకపోయినా వాళ్ళని ఏదో అన్నారని చెప్పేసి గుమ్మడికాయలు దొంగ భుజాలు తొడుక్కున్నట్టు ఏం మనుషులో ఏంటో. సీరియస్లీ అండి, మరలా చెప్తున్నా, డే 1 నుంచి చెప్తున్నా, ఆ వైఎస్ఆర్సీపీకి దూరం జరగకపోతే మీరు హాని చేసుకున్న వాళ్ళు అవుతారు, మీ ఫ్యామిలీకి ఖచ్చితంగా మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. రానున్న రోజులు ఇంకెంతమంది బలవుతారో ఈ వైసీపీ నాకు అర్థం కావాలి.